ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము డిసెంబర్ 31 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు నిత్యమైన కృప, ఆయన వాత్సల్యం సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ 2024వ సంవత్సరం జనవరి 1 దినము మొదలుకొని ఈ ఆఖరి దినము వరకు ప్రభువు మనలను ఎంతగానో కాచి కాపాడి సంరక్షించి నడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి మనమెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకన్నా ఎంతో గొప్పవారు, ఆరోగ్యవంతులు, నీతిమంతులు, ప్రార్థనాపరులు ఎంతోమంది ఈ సంవత్సరములో మరణించిన వారున్నారు. ఎన్నో కుటుంబాలు దుఃఖసాగరములో మునిగిపోయాయి. ఎంతోమంది జీవితాలు అల్లకల్లోలముగా మారిపోయాయి. అయితే మనం వారికన్నా ఘనులమేమీ కాదు గాని ఆయన కనికరమును బట్టి మనలను ప్రభు ఈ రీతిగా ఉంచాడు. అందుకొరకు దేవునికి స్తుతులు మనము చెల్లించాలి. లోకమంతా కూడా ఈ రాత్రి వేళ ఏదో ఘనకార్యం సాధించినట్లుగా, నూతన వత్సరములు కెళుతున్నాము గనక ఏదో మనము గందరగోళం చెయ్యాలి అన్నట్లుగా త్రాగుచు తినుచు అల్లర్లు చేస్తూ లోకమంతా భయంకరమైనటువంటి నాశన మార్గములోనికి వెళుతుంది. అయితే దేవుని పిల్లలుగా మీరు మీ సంఘాలలో ఈ రాత్రి కూడుకొని చక్కగా కృతజ్ఞత కలిగిన వారమై దేవుని పాదాల దగ్గర సంవత్సర కాలమంతయు కూడా కాచావయ్యా, నీ చిత్తమైతే నూతన సంవత్సరంలోకి నడిపించు అని మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచబద్ధులమై ఉన్నాం. దేవుని పిల్లలుగా ప్రతి బిడ్డ వారి కుటుంబములలో దేవుని సన్నిధిని అనుభవించున్నట్లు కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. రేపు మనది కాదు, ఈ దినమే మనది. రేపటిని గూర్చినటువంటి భవిష్యత్ విషయాలు దేవుని కనికరము మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అయితే మనుష్యుడు ఆశాజీవి గనుక రేపటి గూర్చి ఎన్నో ఆశలు కలిగి ఉంటాడు. దేవుని పిల్లలుగా ఆశలు ఉండడం అనేది మంచిదే. అయితే అది నెరవేర్చబడాలి అంటే దేవుని కనికరము, ఆయన వాత్సల్యత మన పైన ఉండాలి. అది మనం పొందుకొనుటకై దేవుని యొక్క కృప మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. 38వ కీర్తన ఈ దినము ఆఖరి వచనాన్ని మనము ధ్యానించబోతున్నాం. సంవత్సరమునకు ఇది ఆఖరి దినము. 38వ కీర్తన ఇది ఆఖరి వచనం. తిరిగి రేపటి దినాన్న నూతన సంవత్సరములో నూతనమైన కీర్తనతో మన యొక్క జీవిత విధానాన్ని ప్రారంభించుకుంటాం. రండి, ఆఖరి వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 38వ కీర్తన 22వ చరణం. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రార్థన. జీవాధిపతివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇప్పటి వరకు నడిపించారు. మీకు వందనాలు. ఈ దినమున లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. 38వ కీర్తనలో వచనం వెంబడి వచనాన్ని మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు.
ఈ యొక్క దినమున వాక్యము చేత మమ్ములను ఆదరించండి, కృపతో సంధించండి. ప్రతి కుటుంబానికి క్షేమాన్నిచ్చి మీ రెక్కల చాటున భద్రపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దావీదు భక్తుడు 38వ కీర్తనలో ఆఖరి చరణములో దేవునితో మాట్లాడుతూ రక్షణకర్తవైన నా ప్రభువా అని పిలుస్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే రక్షణకర్త. కర్త అనగా పనిచేయువాడు, కర్త అనగా పనిచేయువాడు, రక్షణకర్త అనగా రక్షించువాడు. దేవుడు ప్రతి మనిషిని నశించక రక్షించాలి అనియే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి అనుగ్రహించాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకొచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకని, పాపులను రక్షించుటకని. ఇలాగున దేవుని వాక్యాన్ని మనము విన్నాం. ఆయన రక్షణకర్త. మనలను శ్రమలలో నుండి రక్షిస్తాడు, కీడులలో నుండి రక్షిస్తాడు, ఆపదలలో నుండి రక్షిస్తాడు, మరణము నుండి రక్షిస్తాడు, శోధనల నుండి రక్షిస్తాడు, కరువు నుండి రక్షిస్తాడు. అలా రక్షించాడు గనుకనే ఈ 2024వ సంవత్సరములో జనవరి నుండి డిసెంబర్ 31 ఈరోజు వరకు మనము సజీవులమై ఉన్నాం. ఒకవేళ ఆయన రక్షింపక ఉంటే మనము ఈ సంవత్సరములో మనకొచ్చిన ఆపదలను బట్టో, కీడులను బట్టో, శోధనలను బట్టో, లేక మనకొచ్చిన తొందరపాటు ఆలోచనలను బట్టో ఎప్పుడూ మనం చనిపోవలసిన వారం. దేవుని కృప మన ఎడల ఉంది గనుకనే ఆయన మనలను రక్షించడానికి సహాయము చేయువాడై ఉన్నాడు. అందుకనే నా సహాయమున కొరకై త్వరగా రమ్ము అని దావీదు భక్తుడు దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువుని ఆహ్వానించడం దేనికి అంటే తనకు సహాయము కావాలి అని చెప్పి. అనగా ప్రభువు ఎలాంటి వాడు అనంటే తనకు సహాయము చెయ్యగలడు అని నమ్మాడు. నిజమే, దావీదు జీవితములో దేవుడు ఎన్నో పర్యాయాలు సహాయము చేశాడు. తాను గొర్రెలను కాస్తున్నప్పుడు, సింహముతో పోరాడినప్పుడు సహాయము చేశాడు, ఎలుగుబంటుతో పోరాడినప్పుడు సహాయము చేశాడు, గొల్యాతుని చంపినప్పుడు సహాయము చేశాడు, సౌలు తరిమినప్పుడు సహాయము చేశాడు. ఇలాగున తన జీవితములో ఎన్ని విధములైనటువంటి మేలులు దేవుని ద్వారా పొందాడో వర్ణించలేం. మన జీవితములో కూడా ఎన్నో మేలులు దేవుని ద్వారా మనం పొందుకున్నాం. ఆయన చేసిన సహాయానికి మనము లెక్క కట్టలేము. ఆయన చేసిన సహాయానికి మనము ఏ రీతిగా కూడా రుణమును తీర్చుకోలేం. ఆయన తన ప్రాణాన్నే మన కొరకు ఆయన అర్పించాడు. ఆయన చేసిన సహాయముకు ఏమి చెల్లించగలం మనము నశించి నిత్య నరకానికి వెళ్ళడానికి ఆయనకిష్టము లేక మన కొరకై మన స్థానములో ఆయన నిలబడి మన పాప దోషములను ఆయన భరించి సిలువలో తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేలులకు మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినం సంవత్సరపు ఆఖరి దినం. సంవత్సర కాలమంతయు కూడా ప్రభువు చేసిన మేళ్లను ఒక్కసారి తలపోసుకొని, ఆయన చేసిన ఉపకారాలను ఒక్కసారి నెమరు వేసుకొని, మన జీవితములో ఆయన దాటించినటువంటి కీడుల నుండి, ఆపదల నుండి ఎలా విమోచించబడ్డామో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని, మనమెంతగానో రిక్తులమై దేవునిని మహిమపరచ బద్ధులమై ఉన్నాం. సమయాన్ని వ్యర్థపరచుకోకుండా
లేక హృదయాన్ని కఠినము చేసుకొని పాపముతో జీవించకుండా దేవుని పిల్లలుగా విరిగి నలిగిన హృదయముతో ఆయనను సేవించాలి. విరిగి నలిగిన మనస్సునకు ఆయన ఆ యొక్క ఆసన్నుడు అని కీర్తన గ్రంథం బోధిస్తుంది. ఆసన్నుడు అనగా దగ్గరవాడు అని అర్థం. దేవుడు మన హృదయానికి దగ్గరగా ఉండాలి అన్న, మనము దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఉండాలి అన్న, విరిగి నలిగిన హృదయం, కృతజ్ఞత కలిగిన హృదయం చాలా అవసరం. దేవుని పిల్లలుగా సంవత్సరమంతా కాపాడిన ప్రభువునకు కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఆయనను మహిమపరుస్తున్నారా? ఆయనకు చెందవలసిన ఘనతను ఆయనకు చెందేటట్లుగా నడుస్తున్నారా? చాలామంది కృతజ్ఞత లేనివారిగా నడుస్తూ ఉన్నారు. దేవుడు ఎన్ని మేలులు చేసినా ఒక చిన్న ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుడు నాకేం చేశాడు, ఎందుకో నా రాత ఎలాగే ఉంది అని బాధపడుతూ ఉంటారు. దేవుని పిల్లలుగా ఆయన మేలు చేయు దేవుడే గాని కీడు చేయువాడు కాడు. ఆయన మనల్ని ప్రేమించువాడే గాని గాయపరచువాడు కాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వత కాలము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది. గనుక దేవుని పిల్లలుగా సంవత్సర కాలమంతయు కూడా ప్రేమించి కాపరిగా నడిపించిన ప్రభువు నూతన సంవత్సరములోని కూడా ప్రవేశింపచేసి మనకు కాపరి అయి మనల్ని నడిపించి క్షేమాభివృద్ధిని ప్రభువు కలిగిస్తాడు. ఆయన పైన సంపూర్ణముగా ఆనుకొని జీవిద్దాం. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవము గల మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపావాత్సల్యము చొప్పున మమ్ములను ప్రేమించి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మీ చిత్తమును బట్టి మా చుట్టూ మీ సన్నిధి ఉంచండి, క్షేమాన్నివ్వండి, కుటుంబములలో నిత్య రక్షణ ఆనందాన్ని కలిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.